అనుదిన బైబుల్ నిర్గమకాండం 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను నీ నడుముకు వచ్చి మిమ్మను నిర్మూలం చేసేదను కనుక మిమ్మను ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పుమన్ను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరినూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలిచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనన్ను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.